ఐవిఎస్ ఈరోజు మనము సీటెట్ కంటెంట్ అండి పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి రేపు ఎల్లుండి ఎగ్జామ్ కావున క్విక్ రీజన్ కింద చేసుకుంటున్నాము ఫాస్ట్గా ప్రాక్టీస్ బిట్స్. సో చూసుకుందామండి. చాప్టర్ 11 న్యాచురల్ రిసోర్సెస్ అండి. ఇందులో 2 or 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రాక్టీస్ బిట్స్, డైరెక్ట్గా ప్రాక్టీస్ బిట్స్కి వెళ్ళిపోతున్నాము. సో వాటర్, సాయిల్, కోల్, న్యాచురల్ గ్యాస్, సన్లైట్, ఎయిర్. ఫ్రమ్ ద రిసోర్సెస్ గివెన్ అబౌవ్ ఐడెంటిఫై ద ఇన్ఎగ్జాస్టబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనకి ఇప్పుడు ఏబిఈఎఫ్ వస్తాయి. వాటర్, సాయిల్, సన్లైట్, ఎయిర్. ఇవి తరిగిపోని శక్తి వనరులు కాబట్టి ఇన్ఎగ్జాస్టబుల్ న్యాచురల్ రిసోర్సెస్. నెక్స్ట్ కోలు, న్యాచురల్ గ్యాస్, ఇవి రెండు తరిగిపోయే శక్తి వనరులు, ఇన్ఎగ్జాస్టబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అవుతాయండి. నెక్స్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్ ఇన్ ఎయిర్ ఈజ్ నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 20.95, నియర్లీ 21%, అండ్ కార్బన్ డైఆక్సైడ్ 0.031%. ఎయిర్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్. ఇట్ ఈస్ సెడ్ టు బీ పొల్యూటెడ్ వెన్ ఎప్పుడు పొల్యూటెడ్ అవుతుంది? బికాజ్ ఇట్ గ్యాస్ కంటైన్స్ మిక్చర్ ఆఫ్ several gases. So more carbon dioxide is present in the environment if oxides of carbon, అంటే carbon dioxide, sulfur oxide, nitrogen oxide ఇవన్నీ ఉండటం వల్ల సాయిల్ పార్టికల్స్ సైజ్ గ్రేటర్ దాన్ 0.25 mm ఉంటే ప్రజెంట్ ఇన్ ఎయిర్ బికాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెడ్ అండి. సో ఏ బ్యాలెన్స్డ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ బ్యాలెన్స్ అయింది కాబట్టి ఇది కాదు, ఆప్షన్ డి కాదు. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ దోస్ గివెన్ బిలో. ఫాస్ట్గా చూసుకుందామండి ప్రాక్టీస్ బిట్స్, టైం లేదు మనకి ఇంకా. సో సి అండ్ డి అండ్ ఎయిర్ పొల్యూషన్ ప్రైమర్లీ ఎఫెక్ట్స్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ విచ్ కాజెస్ అన్ ఇంక్రీజ్ ఇన్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఈజ్ డ్యూ టు సల్ఫర్ కంటెంట్ ఇన్ ఎయిర్. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి. సో ఇక్కడ ప్రైమర్లీ ఎఫెక్ట్స్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ కాదు కదండి, ఇది లంగ్స్ సిస్టమ్ కాబట్టి సి అండ్ డి ఆన్సర్స్ అవుతాయి. గివెన్ బిలో ఆర్ హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఆన్ లివింగ్ బీయింగ్స్. వాట్ ఆర్ ద లివింగ్ బీయింగ్స్? రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లైక్ ఆస్మా, ఎలర్జీ కూడా అవుతుంది. నెక్స్ట్ డ్రైనెస్ ఆఫ్ ఐ అండ్ స్కిన్, ఇవి కూడా హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో రిమైనింగ్ ఏమున్నాయి ఇంకా చూద్దాము. బ్రెయిన్ ఫీవర్ కాదు, కిడ్నీ ఫెయిల్యూర్ కాదు. ఏబిసి. Choose the options which are the factors responsible for ozone depletion are. Ozone depletion, ఓజోన్ పొర తగ్గిపోవడానికి కారణం ఆల్ ఎక్సెప్ట్ ఈ. క్లోరోఫ్లోరోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్. హైడ్రోజన్ కాదు. హౌ మెనీ థర్మల్ పవర్ ప్లాంట్స్ ప్రజెంట్ ఇన్ ఇండియా? 400. ఇది గుర్తుపెట్టుకోవాలి. ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డిప్లీషన్ ఆఫ్ వాటర్ టేబుల్ ఆర్ ఇంక్రీజింగ్ పాపులేషన్, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్, అగ్రికల్చరల్ యాక్టివిటీస్ వల్ల ఆల్ ఆఫ్ ది అబౌవ్ వాటర్ టేబుల్ అనేది డిప్లేషన్ అవుతుంది. ద కంటిన్యూస్ సైక్లింగ్ ఆఫ్ వాటర్ అమాంగ్ ఈజ్ 3 ఫార్మ్స్ కీప్స్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఆన్ ది ఎర్త్ కాన్స్టెంట్ ఈవెన్ వెన్ యూజ్డ్ బై హోల్ వరల్డ్. ఎప్పుడు కాన్స్టెంట్ అవుతుంది? ద అబౌవ్ స్టేట్మెంట్ రిలేట్స్ టు వాటర్ సైకిల్. మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి వాటర్ సైకిల్ ద్వారా కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ప్లాంట్స్ యూజ్ ద వాటర్ అబ్జార్బ్డ్ బై రూట్స్ ఫర్ ఫోటోసింథసిస్. ద ఎక్సెస్ వాటర్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ఎక్స్పోజ్డ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. దిస్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. ట్రాన్స్పిరేషన్ ద్వారా ఎక్సెస్ వాటర్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది. గివెన్ బిలో ఆర్ సమ్ ఇన్ఫెక్షన్స్: టైఫాయిడ్, మెనింజిటిస్, కలరా, టెటానస్, డిసెంటరీ. Select the disease that are caused by consumption of contaminated water. A, B. సో వాటర్ ద్వారా వ్యాపించేవి టైఫాయిడ్, మెనింజిటిస్, డిసెంటరీ. కలరా, టెటానస్ కాదు. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏ లూజ్ టాప్ సాయిల్, బి డిజర్టిఫికేషన్, సి డిక్రీజ్డ్ ఫెర్టిలిటీ. ద అబోవ్ ఫ్యాక్టర్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ సాయిల్ ఎరోజన్, డిఫారెస్ట్రేషన్. న్యాచురల్ డిజాస్టర్స్ కాదు. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్. రీసైక్లింగ్ దేనికి వస్తుంది? పేపర్, ప్లాస్టిక్స్ అండ్ మెటల్స్. నెక్స్ట్ ఇన్సినరేషన్, హాస్పిటల్ వేస్టేజ్. ల్యాండ్ ఫిల్, సాలిడ్ వేస్టేజ్. ల్యాండ్ ఫిల్ అనేది సాలిడ్ వేస్టేజ్.
కంపోస్టింగ్ అనేది మాన్యూర్ అవుతుంది. నెక్స్ట్ ఆన్ సైట్ సేవేజ్ డిస్పోజల్ మెథడ్స్ ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్ టు ఎన్ష్యూర్ ఎఫిషియంట్ వేస్ట్ డిస్పోజల్. సెలెక్ట్ ద ఆప్షన్ ఇండికేటింగ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ మెథడ్. యూటిలైజ్ అవుతున్నాయి ఇక్కడ సేవేజ్ డిస్పోజల్ అనేవి. సెప్టిక్ ట్యాంక్స్, సెడిమెంటేషన్ ట్యాంక్స్, కెమికల్ టాయిలెట్స్, స్క్రీనింగ్, కంపోస్టింగ్ పిట్స్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆప్షన్స్ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్స్, కెమికల్ టాయిలెట్స్ అండ్ కంపోస్టింగ్ పిట్స్. ఇవి రీయూజ్ అవుతూ ఉంటాయి మనకి. కెమికల్ టాయిలెట్స్, కంపోస్టింగ్ పిట్స్, సెప్టిక్ ట్యాంక్స్. సెడిమెంటేషన్ ట్యాంక్స్ యూజ్ అవ్వవు, అట్లాగే స్క్రీనింగ్ యూజ్ అవ్వదు. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచెస్. లిక్విడ్ వేస్ట్ ప్రోడక్ట్ వేస్ట్ వాటర్ అవుతుందా? కాదు. సాలిడ్ వేస్ట్ ఎక్స్ట్రాక్టెడ్ డ్యూరింగ్ సేవేజ్ ట్రీట్మెంట్, సేవేజ్ కాదు. కెమికల్ యూజ్డ్ టు డిస్ఇన్ఫెక్ట్ వాటర్, క్లోరిన్ అనే కెమికల్ని యూజ్ చేస్తారు వాటర్ని ప్యూరిఫై చేయడానికి. గ్యాసియస్ ఫ్యూయల్ రిలీజ్డ్ డ్యూరింగ్ సేవేజ్ ట్రీట్మెంట్, బయోగ్యాస్. సో దిస్ సి అండ్ డి ఆర్ కరెక్ట్ అండి, ఏ అండ్ బి ఆర్ రాంగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్. లాటరైట్ సాయిల్ వచ్చేసి హై రెయిన్ఫాల్ ఏరియాస్లో ఉంటుంది. నెక్స్ట్ తండ్రా సాయిల్ వచ్చేసి తండ్రా రీజియన్లో ఉంటుంది. బ్లాక్ సాయిల్ వచ్చేసి బాసిల్టిక్ బెడ్. రెడ్ డిజర్ట్ సాయిల్ ఆరిట్రోపికల్ ఏరియాస్. 17th one, statements A and B corresponding to a mixture of compounds of carbon, hydrogen, oxygen and for free carbon. Bituminous is the common variety. These two are related to coal. Next, which among the following is not an example of fertilizer? Manure కానిది పొటాష్ manure, NPK manure, ammonium sulfate manure, ferrous sulfate కాదు. నెక్స్ట్ బ్యాక్టీరియా, ఫంగై, వార్మ్స్. దీస్ ఆర్గానిజమ్స్ బిలాంగ్ టు విచ్ కేటగిరీ డిపెండింగ్ అపాన్ న్యూట్రిషన్ మోడ్? హెట్రోట్రోప్స్, డీకంపోజర్స్. నెక్స్ట్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ది ఆప్షన్స్ ఆర్, సో రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్. సో ఏ మీన్స్ ఏ ప్లేస్ వేర్ యానిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ ద న్యాచురల్ హ్యాబిటేట్ని బయోస్ఫియర్ అంటారు. ప్లాంట్స్, యానిమల్స్, మైక్రోబ్స్ అలాంగ్ విత్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఉంటే ఎకోసిస్టము. ఇంటర్బ్రీడింగ్ పాపులేషన్, స్పీసీస్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? 43% ప్లెయిన్ ల్యాండ్ ఉంది మనకి ఇప్పుడు. నెక్స్ట్ మ్యాచ్ ద ఐటమ్స్ వచ్చేసి ఐరన్ ఓరు జార్ఖండ్లో ఉంటుంది. నెక్స్ట్ కోల్ డిపాజిట్స్ దామోదర్ రివర్ వ్యాలీ. యురేనియం బీహార్, బాక్సైట్ తమిళనాడు. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఐరన్ ఓర్ ఆర్. సో విచ్ ఆర్ ద ఇన్కరెక్ట్ అన్నారు ఇక్కడ, నాట్ కరెక్ట్. సో ఇన్కరెక్ట్ వచ్చేసి ద ఫైనెస్ట్ ఐరన్ ఓర్ ఈస్ హెమటైట్ ఓర్ హ్యాజ్ ఏ కంటెంట్ ఆఫ్ ఐరన్ అప్ టు 80%. ఈ రెండు ఇన్కరెక్ట్ అవుతాయి. కరెక్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ద బేసిక్ మినరల్ అండ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్. ఇక్కడ కూడా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ప్రజెంట్ ఇన్ ద ఫారెస్ట్ లివ్ ఇండిపెండెంట్లీ. ఇండిపెండెంట్ కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. మ్యాచ్ ద కాలమ్స్ 1 and 2. కోక్ వచ్చేసి రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఇన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. నెక్స్ట్ కోల్ తార్ వచ్చేసి సింథటిక్ డైస్, ఎక్స్ప్లోజివ్స్, రూఫింగ్ మెటీరియల్స్. కోల్ గ్యాస్ వచ్చేసి మెటాలర్జీ. ల్యాంప్ బ్లాక్, ప్రింటర్ ఇంక్, వార్నిషెస్. నెక్స్ట్ natural gas has been employed as an alternative population causing fuels. From the given statements, choose the one which is established its advantages. వచ్చేసి less polluting clean fuel, easily used for domestic purpose. 27th వచ్చేసి చూడండి, fossil fuels can also be prepared in the laboratory. That is false. Petroleum gas, petrol, diesel, kerosene, paraffin, wax are obtained from refining petroleum. That is true. Coke, coal tar and coal gas are produced from coal. That is true.
ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ ఇన్ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్. ఇక్కడ ఎగ్జాస్టిబుల్ ఉండాలి, సో దట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ 28 చూడండి. రీడ్ ద మ్యాచెస్ గివెన్ బిలో అండ్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ ఆప్షన్. లిక్విడ్ ఫ్యూయల్ ఈజ్ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ పర్పసెస్. ఇన్కరెక్ట్ అది, సిఎన్జి అనేది. ఫ్యూయల్స్ రిఫర్ ఇన్ దేర్ ఎఫిషియన్సీ అండ్ కాస్ట్. సో స్టేట్మెంట్స్ ఇచ్చారు. దిస్ వన్ కరెక్ట్. ఫ్యూయల్ డిఫర్ ఇన్ దేర్ ఎఫిషియన్సీ అండ్ కాస్ట్. వాటర్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ఫైర్స్ ఇన్వాల్వింగ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అండ్ ఆయిల్స్. కాదు, ఇది వాటర్ యూజ్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్, ఇన్ఫ్లమబుల్ సబ్స్టెన్సెస్ హ్యావ్ వెరీ లో ఇగ్నిషన్ టెంపరేచర్. ఇగ్నిషన్ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. డ్రై లీవ్స్ క్యాచ్ ఫైర్ ఈజీలీ దెన్ ఏ హీప్ ఆఫ్ గ్రీన్ లీవ్స్. అది తెలిసిందే మనకి. సో బి ఈస్ రాంగ్. ద బిష్నాయ్ కమ్యూనిటీ ఇన్ రాజస్థాన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ అసోసియేషన్ విత్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ, ఇది కూడా రావచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చేసి ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ విచ్ ఈస్ కాజింగ్ అండ్ ఇంక్రీజింగ్ ద అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు కార్బన్ డైఆక్సైడ్. సిఎన్జి అండ్ ఎల్పిజి undergoes complete combustion. The products formed are carbon dioxide and water. Next, biosphere reserves conserve wildlife, traditional tribal life, forest resources. Next, which of the following is a fossil fuel? Compressed natural gas is a fossil fuel. Next, for the conservation of forests, a successful strategy is essential. The strategy should involve comprehensive program for the protection of all the physical and biological components of forests. And next, the crop nutrients available in fertilizers లో ఉండేవి crop nutrients: nitrogen, phosphorus, potassium. The steps required for the conversion of kitchen garbage into manure are given below in a jumbled form. ఫస్ట్ ఎలా మనం కిచెన్ గార్బేజ్ని మాన్యూర్గా మార్చుకుంటాము. స్టెప్స్: ఫస్ట్ వన్, cover the bottom of the pit with a sand, put the garbage in the pit, add worms, and lastly cover the pit loosely with grass or a gunny bag. Next, which of the following is a pair of exhaustible natural resources? Minerals and wildlife. Wildlife, minerals, ఇవి exhaustible natural resources అవుతాయి. Next, choose the set that represents only the biotic components of a habitat: insects, frog, fish, aquatic plants. Next, about biosphere, what we know? Correct statement: these are the areas which help to maintain the biodiversity and culture of the areas. Next one, the statements which justify the need to irrigate crops are. Which are irrigate crops? Here A, B. Germination of seeds does not take place under dry conditions. Next, nutrients get transported to each part of the plant in dissolved form. And water protects the crops from both frost and hot air currents. ఈ మూడు స్టేట్మెంట్స్ కరెక్ట్. రాంగ్ వచ్చేసి ద సప్లై ఆఫ్ వాటర్ టు క్రాప్స్ ఎట్ డిఫరెంట్ ఇంటర్వెల్స్ ఇంప్రూవ్స్ ది టెక్స్చర్ ఆఫ్ ద సాయిల్. ద సప్లై ఆఫ్ వాటర్ టు క్రాప్స్ మేక్స్ ద సాయిల్ పోరస్ డ్యూ టు విచ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బికమ్ ఈజీ. ఇది రెండు రాంగ్ అండి, సి అండ్ డి. ఇక్కడ ఇరిగేట్ క్రాప్స్ కింద రావు రెండు, సి అండ్ డి. నెక్స్ట్, ఇఫ్ వీ యాడ్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ గార్డెన్ సాయిల్ టు ఏ బీకర్ ఫిల్డ్ 3/4 with water, stir the contents with a stick to dissolve the soil and then let it stand undisturbed for some time. We observe different layers. The order of these layers from the bottom to top. ఎలా ఉంటుంది మనకి సాయిల్ లేయర్స్ చూసుకుంటే బాటమ్ టు టాప్. బాటంలో గ్రేవెల్ వస్తుంది. నెక్స్ట్ శాండ్, క్లే, వాటర్, హ్యూమస్. నెక్స్ట్, కామన్లీ యూజ్డ్ ఫ్యూయల్స్ హ్యాస్ మ్యాక్సిమం క్లోరిఫిక్ వాల్యూ వచ్చేసి ఇక్కడ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్కి మ్యాక్సిమం క్లోరిఫిక్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్, బయోడైవర్సిటీ గురించి ద టూ స్టేట్మెంట్ ఆర్ ఇట్ refers to the various variety of species of flora and fauna present in an area. Next, only statement 1 చూసుకుంటే the candle stops burning after some time. So here it is only observation. Next, highest calorific value which is hydrogen.
ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రెయిన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ యాడింగ్ ఆర్గానిక్ మాన్యూర్స్ టు ద సాయిల్. ద కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి అప్పుడు ఏమవుతుంది, దే యాడ్ ఇగ్నోరిక్ మ్యాటర్ టు ద సాయిల్ విచ్ ఈస్ కన్సిడర్డ్ వెరీ రిచ్ ఇన్ ప్లాంట్ న్యూట్రియంట్స్కి రిచ్గా ఉంటుంది. దే ఇంప్రూవ్ ద టెక్స్చర్ ఆఫ్ ది సాయిల్, అప్పుడు టెక్స్చర్ ఆఫ్ ద సాయిల్ ఇంప్రూవ్ అవుతుంది. దే ఎన్హాన్స్ ద వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్, బీసీడ్ అవుతుంది. దే మేక్ ద సాయిల్ రిజిడ్గా కాదు స్మూత్గా రావాలి, సో యాజ్ టు హోల్డ్ ద ప్లాంట్స్ ఫర్మ్లీ కాదండి ఇక్కడ. ఏ ఈజ్ రాంగ్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ పెట్రోలియం బిట్యూమిన్. రెడ్ డేటా బుక్ అనేది ఎండేంజర్డ్ స్పీసీస్ కలిగి ఉంటుంది. క్లోరోఫ్లోరో కార్బన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ యాజ్ పర్ ద సైజ్ ఆఫ్ పార్టికల్స్. ఫస్ట్ క్లే, స్లిట్, శాండ్, గ్రావెల్, రాక్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. చూసుకుంటే ద ప్రపోర్షన్ ఆఫ్ ఫైన్ పార్టికల్స్ ఇన్ క్లే సాయిల్ ఈజ్ రిలేటివ్లీ హయ్యర్ దాన్ ద లోమీ సాయిల్. నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ మాన్యూర్, నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ మాన్యూర్, ప్రొవైడింగ్ పాకెట్స్ ఇన్ ద సాయిల్ ఫర్ సీడ్స్ టు గ్రో. పాకెట్స్ కాదండి ఇక్కడ. నెక్స్ట్ దిస్ వన్ మ్యాచింగ్ చూసుకుంటే A4 కోక్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్లో యూజ్ చేస్తుంటారు. B1 కోల్తార్ వచ్చేసి యూజ్డ్ ఆన్ పర్ఫ్యూమ్ ఎక్స్ప్లోజివ్స్. నెక్స్ట్ కోల్ గ్యాస్ వచ్చేసి C2 యూజ్డ్ యాజ్ అ ఫ్యూయల్ ఇన్ ఇండస్ట్రీస్. సో మిగిలింది బిట్యూమినస్. మిగిలింది 3 మెటాలింగ్ ఆఫ్ ది రోడ్స్. సో ఇదంతా చూసుకోవాలి. నెక్స్ట్ సాయిల్ ఏ హ్యాస్ లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, వాటర్ ఉంచుకోలేదు, అండ్ హై పెట్రోలియం రేట్, ద ఆర్గానిక్ మ్యాటర్ లెవెల్ ఇన్ ద సాయిల్ ఈజ్ లో. సాయిల్ బి హ్యాస్ హై వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, వాటిని బాగా ఉంచుకోగలుగుతుంది, అండ్ వెరీ స్లో పర్కులేషన్ రేట్, ఇట్ హ్యాస్ హై అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. సాయిల్ సి హ్యాస్ మీడియం వాటర్ కెపాసిటీ పర్కులేషన్ రేట్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ కంటెంట్ అన్నీ మీడియంగా ఉంటాయి. ఐడెంటిఫై ద సాయిల్స్ ఏబీసీ. సో ఏ వచ్చేసి ఎక్కువ ఉంచుకుంటుంది, ఉంచుకోలేదు కాబట్టి శాండ్. బి క్లే ఎక్కువ ఉంచుకుంటుంది. సి స్లిట్ మీడియంగా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వన్ దిస్ న్యాచురల్ రిసోర్సెస్ కంప్లీటెడ్ అండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి స్టార్స్ అండ్ ద సోలార్ సిస్టంలో ప్రాక్టీస్ బిట్స్ చూసుకుంటున్నామండి. స్టార్స్ అండ్ ద సోలార్ సిస్టమ్, దీని నుంచి మనకి it is observed that from this chapter one question is given, one question is coming. So all stars appear to move but pole star does not move. అక్కడే స్థిరంగా ఉంటుంది, ఎందుకని it is situated in the directions of the earth axis. Ursa Major is also known as Big Dipper, Great Bear, Saptarshi. నెక్స్ట్ ప్లానెట్ గురించి రాంగ్ ఇక్కడ స్టేట్మెంట్. ద ప్లానెట్స్ ఎమిట్ దేర్ ఓన్ లైట్ని ఎమిట్ చేయవు. వై మెర్క్యూరీ ఈజ్ నాట్ అబ్జర్వబుల్ ఈజీలీ, ఇట్ ఈజ్ నియరెస్ట్ టు ద సన్ అవ్వడం వల్ల. సో హిడెన్ ఇన్ ద గ్లోర్ ఆఫ్ ద సన్. కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. యురేనస్ ఈజ్ ద లార్జెస్ట్ కాదు, యురేనస్ కాదు సోలార్ సిస్టంలో. మార్స్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ కండిషన్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ ది ఎర్త్. ఎర్త్ ఈజ్ జస్ట్ at right distance from the sun and having a right temperature range, presence of water and suitable atmosphere. It has a blanket of ozone layer తో కప్పబడి ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ ది ఎర్త్ అవుతుంది. నెక్స్ట్ వై డస్ ఎర్త్ అపియర్ బ్లూ గ్రీన్ ఫ్రమ్ ద స్పేస్? డ్యూ టు presence ఆఫ్ వాటర్ అండ్ ల్యాండ్ మాస్ వల్ల బ్లూ గ్రీన్గా అపియర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, we cannot hear any sound on moon surface because of absence of material medium. Consider the following statement. Which of the statement given is correct? Both 1 and 2. Mars is also known as red planet. Jupiter is the largest planet of the solar system. ఇక్కడ జూపిటర్ అండి, మార్స్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ రెడ్ ప్లానెట్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ వచ్చేసి 1 and 2. Asteroids are the
సెలెస్టియల్ బాడీస్ ఫౌండ్ ఇన్ ద గ్యాప్ బిట్వీన్ మార్స్కి జూపిటర్స్కి మధ్యలో ఉంటాయి. మోషన్ ఆఫ్ యురేనస్ అపియర్స్ టు రోల్ ఆన్ ఇట్స్ సైడ్ బికాజ్ ఇట్ హ్యాస్ హైలీ టిల్డ్ యాక్సిస్ ఉంటుంది, టిల్టెడ్ యాక్సిస్ ఉంటుంది. ఇన్నర్ ప్లానెట్స్ కన్స్టిట్యూట్స్ ఆఫ్ మెర్క్యూరీ, వీనస్ అండ్ ఎర్త్ ఓన్లీ కాదండి. సో థర్డ్ వన్ రాంగ్, ఫస్ట్ సెకండ్ కరెక్ట్. Saturn can float like a football in water. This statement is said due to fact. Saturn is least dense planet కాబట్టి అలా అనిపిస్తుంది ఇటు ఫ్లోట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ వచ్చేసి ఫోర్కాస్టింగ్ వెదర్కి, ట్రాన్స్మిటింగ్ టెలివిజన్ అండ్ రేడియో సిగ్నల్స్, టెలికమ్యూనికేషన్ వీటన్నిటికీ ఉపయోగిస్తూ ఉంటారు ఆర్టిఫిషియల్ శాటిలైట్. నెక్స్ట్ దెర్ ఆర్ 2 planets in our solar system which rotate from east to west కి, Venus and Uranus. 2 planets in our solar system whose periods of revolution around the sun are less than those of our earth, but their periods of rotation are more as compared to those of the earth, Mercury and Saturn. The change in seasons on the earth occurs because the axis of rotation of the earth is tilted with respect to the plane of its orbit. The phases of moon we see from the earth are due to changing relative positions of the sun, the earth and the moon. Which of the following statement is true? Okay, on a full moon day the moon is in between the earth and the sun. New moon day the earth is between sun and the moon. These 2 statements are correct. So this chapter is completed. Practice bits. Next దిస్ వన్ న్యాచురల్ ఫినామినా నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి. ప్రాక్టీస్ చూసుకుంటే మూమెంట్ ఆఫ్ ఎయిర్ డ్యూ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఈజ్ కాల్డ్ విండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఈజ్ కరెక్ట్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ విండ్ కరెంట్? మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ సీ టు ల్యాండ్ అండ్ ల్యాండ్ టు సీ, దీనివల్ల మనకి విండ్ కరెంట్ వస్తుంది. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, కోడ్స్ ఇచ్చారు వీటికి. చూడండి ఫస్ట్ వన్ కోడ్స్. ఎయిర్ దేనికి సంబంధించిన కోడ్ చూడండి. ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెజర్, ఎయిర్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్, దీనికి సంబంధించింది చూసుకుంటే both the statements are true, but statement 2 is not a correct explanation of statement 1. Statement 1 is ఇవన్నీ కాదు. ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెజర్ గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఎయిర్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ హయ్యర్ ప్రెజర్ ఏరియా టు లోయర్ ప్రెజర్ ఏరియా. సో స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎందుకని ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెజర్ చెప్పట్లేదు కాబట్టి. ద ఫాలింగ్ వాటర్ ఆఫ్ రెయిన్ along with the rising warm air produces thunderstorm. So next a cyclone consists of a wall of water, high speed wind, due to high speed wind. Which of the following is correct? Tornadoes formed over sea are called water spouts. Tropical cyclones in the Gulf of Mexico are called hurricanes. Very very important bit, separate ga kuda ravachandi. Next a device used in buildings which provide an easy path for the transfer of electric charges to the ground is called lightning conductor. Next, earthquakes can cause floods, landslides, tsunamis. Earthquakes are measured on a scale is Richter scale. Next, consider the statements codes ఇచ్చారు. Both the statements are true and statement 2 is the correct explanation of statement. Both statements true అవుతున్నాయి అంటే చూడండి ఇక్కడ. సడన్ షేకింగ్ ఆర్ ట్రెంబ్లింగ్ ఆఫ్ ది ఎర్త్ విచ్ లాస్ట్ ఫర్ ఏ వెరీ షార్ట్ టైమ్ ఈస్ కాల్డ్ ఎర్త్క్వేక్స్. కరెక్ట్. ఫ్రాగ్మెంటెడ్ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ఎర్త్ కొల్లైడ్స్ ఆర్ బ్రష్ పాస్ట్ ఈచ్ అదర్, ఇది కూడా కరెక్టే, దీనికి సంబంధించింది. నెక్స్ట్ ల్యాండ్ స్లైడ్స్ ఆర్ కాజ్డ్ డ్యూ టు ఎర్త్క్వేక్స్ due to sudden rock failures when base of slope is over sleepens by excavation or river erosion. All of the above అవుతుంది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ఎర్త్క్వేక్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నది. ద సిస్మిక్ వేవ్స్ ఆరిజినేట్ ఫ్రమ్ ఫోకస్ కాదు,
రాంగ్ అవుతుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ టర్మ్స్: లైటనింగ్, ల్యాండ్ స్లైడ్, థండరింగ్, సునామీ, ఫ్లడ్స్. సో ఎర్త్క్వేక్స్ వల్ల ల్యాండ్ స్లైడ్, సునామీ, ఫ్లడ్స్ వస్తాయి. థండరింగ్ కాదు, అది ఆకాశంలో ఉంటుంది కాబట్టి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఈజ్ మోస్ట్ లైక్లీ టు బి ఎఫెక్టెడ్? పూరి. ఇది ఇంపార్టెంట్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు బి ఎఫెక్టెడ్ సైక్లోన్? పూరి. సెకండ్ 2 times రిపీట్ అయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రికార్డింగ్ ఎయిర్ ఈజ్ ఇన్కరెక్ట్? ఎయిర్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ సాయిల్. నాట్ ప్రెజెంట్ ఇన్ సాయిల్ ఇన్కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, వై ఈజ్ ఎ లైట్నింగ్ కండక్టర్ ఇన్స్టాల్ ఇన్ ఎ బిల్డింగ్? ఎందుకని? ఇట్ కండక్ట్స్ ఎలక్ట్రిక్ చార్జ్ ఆన్ ద గ్రౌండ్ వెన్ లైటనింగ్ స్ట్రైక్స్ ద బిల్డింగ్. నెక్స్ట్, డ్యూరింగ్ థండర్ స్టార్మ్ విచ్ వన్ ఈజ్ అవాయిడెడ్ టు సేఫ్ గార్డ్ వన్ సెల్ఫ్? టేకింగ్ షెల్టర్ అండర్ షార్ట్ ట్రీస్ అండి, అది వెళ్ళకూడదు, షుడ్ బి అవాయిడెడ్. సో దిస్ చాప్టర్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేసి హౌ డు థింగ్స్ వర్క్? హౌ డు థింగ్స్ వర్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ బిగ్గెస్ట్ చాప్టర్. 2 or 3 క్వశ్చన్స్ వస్తున్నాయండి మనకి ఈ చాప్టర్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ చూసుకుంటే. వర్క్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ? మెకానికల్ ఎనర్జీ కానిది. 2 bodies of masses which are m1 m2 have equal kinetic energies. p1 p2 are their respective momentum. The ratio p1 is to p2 is equal to సరే రూట్ m1 is to రూట్ m2 అండి. p²/2m ప్రపోర్షనల్ టు ke కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే సో రూట్ m1 is to రూట్ m2 అవుతుంది. నెక్స్ట్ వన్, heat energy of an object is the total energy of the molecules of the object. రిలేటెడ్ టు హీట్ అండ్ టెంపరేచర్ సంబంధించి హీట్ ట్రాన్స్ఫర్స్ డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్స్. హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. వాట్ ఈస్ ద స్టీమ్ పాయింట్ ఆన్ ఏ ఫారెన్ హీట్ స్కేల్? 212 degrees Fahrenheit. Latent heat of vaporization is the heat energy required to change 1 liter of liquid up to gas at atmospheric pressure at its boiling point. Definition ఇక్కడ చూడండి. నెక్స్ట్ వన్, డెఫినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ కింక్ ఈజ్ గివెన్ ఇన్ క్లినికల్ థర్మోమీటర్ బికాస్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి.